గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాపై జరుగుతున్న నెగిటివ్ ట్రోల్స్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. కొందరు కావాలనే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ ట్రోల్స్ కు పాల్పడిన ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు సినీ ఖ్యాతిని చాటుతున్న హీరోలపై కొందరు పెయిడ్ ఆర్టిస్టులు ఉద్దేశపూర్వకంగా ట్రోల్స్ చేయడం బాధాకరమన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫ్యాన్స్ ప్రతినిధులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ మరికొద్ది రోజుల్లో థియేటర్లో సందర్శించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మూవీ మేకర్స్ ఈ సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్న తరుణంలోనే మరోవైపు సోషల్ మీడియాలో పెద్ది మూవీ పైన నెగిటివ్ ట్రోల్స్ కూడా అదేవిధంగా వస్తున్నాయి. ఇప్పటికే ఇటు గుంటూరు అటు హైదరాబాద్లో నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్న ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అనంతపురంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. అసలు చెప్పండి, ఈరోజు పెద్ద ఎత్తున పెద్ద మూవీ పాన్ ఇండియా వ్యాప్తంగా కూడా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకోసం అనుకుంటున్నారు? అంటే పెద్ద సినిమాకి రామ్ చరణ్ గారికి వస్తున్న ఆదరణ చూసి ఓడ్చుకోలేక దురభిమానులు మా పైన ఈ కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్రని ఛేదించే భాగంలో మేము ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేసి ఏ ట్విట్టర్ ఐడీస్ నుంచి కానీ, ఇన్స్టా ఐడీస్ కానీ, ఫేస్బుక్ ఐడీస్ నుంచి కానీ వచ్చినటువంటి ఫేక్ పోస్ట్లను నెగిటివిటీ పబ్లిసిటీ చేస్తున్నటువంటి ఆ ఐడీస్ని కూడా టోటల్లీ బ్లాక్ చేస్తూ మేము వాటిపైన కేసు ఫైల్ చేయించడం జరిగింది. గుంటూరులో కానీ కొన్ని జిల్లాల్లో చేయించాము ఆల్రెడీ కొద్దిమంది వ్యక్తులపైన కూడా. భవిష్యత్తులో ఈ సినిమా పెద్ద సినిమా భారీ ఘన విజయం సాధించబోతుంది. ఆ సినిమా విజయాన్ని చూసి చెల్లించలేక దురభిమానుల రూపంలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని మా పైన దాడి చేయాలని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉపేక్షించేదే లేదు. పెద్ద సినిమా రికార్డుల సంచలనం. ఆ సంచలనం ముందు ఇటువంటివన్నీ ఏమి భవిష్యత్తు కూడా ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నా. మీకు ఈరోజు మా హీరో రామ్ చరణ్ గారు మాకు ఇష్టం, మీ హీరో ఇంకో హీరో ఫర్ ఎక్స్ ప్రభాస్ అభిమానులు బాగుంటాం, మేము బాగుంటాం, ఎన్టీఆర్ అభిమానులు అందరం బాగుండాలా. అందరం బాగుంటే ఇండస్ట్రీ మన ప్రస్తుతం ఇప్పుడు ఇండస్ట్రీలో జనాలు సినిమాకి వచ్చే పరిస్థితులు లేవు. థియేటర్లకి పబ్లిక్ వచ్చే పొజిషన్ కూడా లేదు. అటువంటి పొజిషన్లో సినిమా ఇండస్ట్రీ థియేటర్లు మూతపడతా ఉన్నాయి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నెత్తి నోరు కొట్టుకుంటా ఉంటే ఆ బాధను కొద్దిగా అర్థం చేసుకొని సినిమా ఇండస్ట్రీ బాగుంటే మీ హీరో బాగుంటాడు, మా హీరో బాగుంటాడు, ఇంకో హీరో బాగుంటాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దుష్ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఐడియాలతో ఫేక్ గాలందరినీ కూడా మేము ఫిల్టర్ చేసే కోసం ఆల్రెడీ మా టీం ఫైట్ చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అయినాయంటే మాత్రం ప్రతి సెంటర్లలో కూడా మేము ఆల్రెడీ కేసులు ఫైల్ చేయించడానికి మరి సైబర్ కంప్లైంట్ కూడా వేయడానికి సిద్ధమవుతూ ఉన్నాము. ఇప్పటి నుంచి మేము కూడా టోటల్ మా టీం అంతా కూడా అనంతపూర్ నుంచి కూడా మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. పైనుంచి కూడా కనుక్కుంటున్నాం. ఎప్పటికెప్పుడు కావాలంటే ఎస్పీ గారితో, డిఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళ క్రిమినల్ కేసులు పెట్టే కూడా మాకు పైన నుంచి కూడా మా గైడెన్స్ తీసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు చెప్పండి, ఈరోజు ఇంత నెగిటివిటీ పబ్లిసిటీ చేస్తున్నారు ఒక చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్గా, మీరు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు మన రామ్ చరణ్ పెద్ద సినిమా గ్లోబల్ స్టార్, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేసి వాళ్ళు తట్టుకోలేక నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరో నెగిటివ్ స్ప్రెడ్ చేసినారో వాళ్ళందరినీ అంచువేతకు పోలీసు వాళ్ళ ద్వారా పట్టించేయడం జరిగింది. సోషల్ మీడియాలో, ట్విట్టర్ల ద్వారా వాళ్ళు చేస్తున్నారు. మాకు తెలిసిన తర్వాత మా టీంని పెట్టి మేము దాన్ని దాన్ని ఛేదించాలనుకుంటున్నాము. రెండో విషయం ఏంటంటే ఈ సినిమా పాన్ ఇండియాలో నంబర్ 1 అవుతుంది అనేసి వాళ్ళు ఓర్పులేక వాళ్ళకు ఒకటి అర్థమైతలేదు. ఈరోజు ఈ సినిమా హిట్ అయితే మెగాస్టార్ ఫ్యామిలీ రామ్ చరణ్కి పాన్ ఇండియాలో మంచి పేరు వస్తుంది. పేరు వచ్చిన తర్వాత వాళ్ళ హీరో నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్ వాళ్ళ గారు ఉన్నారు. వాళ్ళ సినిమాకు వాళ్ళు చూసుకోవచ్చు. కానీ వాంటెడ్లీ పబ్లిక్ అందరు చూస్తున్నారు ఏం జరుగుతుందని. ఇప్పుడు పబ్లిక్ అందరూ కలిసి కట్టుగా వచ్చి ఈ సినిమా వాచ్ చేసి దీని రివ్యూ ఇస్తారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఈ బాధ. మరికొంతమంది అభిమానులు చెప్పండి, ఈరోజు ఎందుకంటే బాలీవుడ్ తారాగణంతో పాటు పెద్ద ఎత్తున ఈ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. మరొక 3 రోజులు ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది. ఈ సమయంలో ఇంత నెగిటివిటీ చేస్తున్నారు. సినిమా మీద ఈ నెగిటివిటీ ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే మెగా ఫ్యామిలీకి నెగిటివిటీ కొత్త ఏం కాదు. చిరుత రాకముందు కూడా రామ్ చరణ్ గారు అలా ఉండేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు, లుక్స్ పైన వాళ్ళు ట్రోల్ చేయడం జరిగిందనమాట. మళ్ళీ మా రేంజ్ ఏంది, మా ఆఫ్లైన్ లుక్స్ ఏంది అనేది మళ్ళీ మేము అందరికీ చూపించాము. సో మాకు మెగా ఫ్యామిలీకి ఎంత నెగిటివిటీ పడితే అంతగా దూసుకెళ్తామన్నమాట. అది మా నైజము. సో ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఏదో గేమ్ చేంజర్కి ఏదో పైరసీ కానీ లేదంటే నెగిటివ్ ట్వీట్స్ కానీ వాళ్ళు వేసాము, దాని తర్వాత అది సినిమా డౌన్ అయింది అనుకుంటున్నారు. అది డౌన్ సినిమా. ఇది పెద్ద అనేది రైట్ సినిమా. మా రేంజ్ ఏందో ఖచ్చితంగా ఈ సినిమాకి మేము చూపిస్తాము. 600
కోట్ల క్లబ్లో ఈ సినిమా అనేది ఖచ్చితంగా రామ్ చరణ్ గారు నిలబెడతారు. రామ్ చరణ్ గారి సత్తా ఏందని అనేది ఒక సుకుమార్ గారికి తెలుసు, ఒక త్రివిక్రమ్ గారికి తెలుసు, ఒక రాజమౌళి గారికి తెలుసు. మా సత్తా ఏందనేది టాప్ డైరెక్టర్కే తెలుసు. అందరినీ టాప్లో కూర్చోబెట్టిన ఘనత రామ్ చరణ్ గారిది. సో దయచేసి ఏ హీరో అయినా కానివ్వండి, ఇప్పుడు మాకు ట్విట్టర్లో మాకు కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, దాని తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, ఇలా మాకు కొంతమంది సపోర్ట్ ఉన్నారు. సో అందరూ సపోర్ట్ రావాలి, వాళ్ళ సినిమాలకు మేము కూడా సపోర్ట్ వస్తామని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాము. అంతేగాని ఏదో గేమ్ ఛానల్ చేసామంటే ఒక ఫ్లాప్ సినిమాకి చేసి మీరు డప్పులు కొట్టుకోవడం కాదు. ఈ పొద్దు పెద్ది అనేది ఒక సంచలనం. ఇంతవరకు 1 ఇయర్ నుంచి కనీసం హౌస్ఫుల్ బోర్డు ఎక్కడా బలేదు. ఇప్పుడు పెద్దగా హౌస్ఫుల్ బోర్డు చూస్తారు. దాని తర్వాత నెక్స్ట్ రాబోయే అఖిల్ గారికి కానీ మిగతా సినిమాలకు కానీ హౌస్ఫుల్ బోర్డు అనేది మా నుంచి శ్రీకారం మేము చుడతామని మేము చెప్పుకుంటున్నాము. దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎవరు ఇండస్ట్రీని, ఒక ఇండస్ట్రీ అంటే కనీసం 1,00,000 మంది బతుకుతారనమాట. దయచేసి ఆ ఇండస్ట్రీని మీరు దయచేసి నెగిటివ్ ట్వీట్ల ద్వారా ఏదో మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఇలా వద్దు. అందరిది ఒకటే ఫ్యామిలీ. ఇండస్ట్రీ అంతా బాగుండాలి, ఎప్పటికీ అందరూ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఈ సినిమాకి కంపల్సరీగా మీరు సపోర్ట్ చేస్తారా చేయరా సైలెంట్గా ఉండండి. మా రేంజ్ ఏందో మేము చూపిస్తాము. ఖచ్చితంగా ఈ సినిమా ఒక సంచలనం సృష్టిస్తుంది. మెగా ఫ్యామిలీని ఇప్పటి వరకు ఒక స్థాయిలో నిలబెట్టిన ఘనత రామ్ చరణ్ గారిది. ఇప్పుడు దానికి డబల్ నిలబెట్టే ఘనత మళ్ళీ రామ్ చరణ్ గారు ఈ పొద్దు తీసుకుంటారని చెప్పి చెప్తున్నాను. సినిమా బ్లాక్ బస్టర్ హిట్, ఆల్రెడీ టాక్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇక సినిమాని మీరు చూడడమే ఆలస్యం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇప్పుడే గ్రామీణ నేపథ్యంలో, క్రీడల నేపథ్యంలో కూడా ఈ సినిమా ఉండబోతుంది. ఇప్పటికే ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్కి భారీ స్పందన కూడా వచ్చింది. ఈ స్పందన చూసి పబ్లిక్లో ఎక్కువ నెగిటివ్, సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర మాధ్యమాల ద్వారా కూడా నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు. దీనిపైన మీరేం చెప్తారు? ముఖ్యంగా సినిమా ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో అభిమానులు అంచనాలు పెరిగిపోయినాయి. సామాన్య సినిమా అభిమానులు కూడా సినిమాతో అంచనాలు పెరిగినాయట. అంచనా పెరగడం వల్ల యాంటీ అభిమానులు ఏమైతే ఉన్నారో, ఎక్కడ ఈ సినిమా హిట్ అవుతుందో వాళ్ళ హీరో రికార్డు బద్దలు కొడుతున్న ఉద్దేశంతోనే కొన్ని ఫేక్ అకౌంట్స్ సృష్టించుకొని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ. ఎంత మాత్రం అత్యంత విషయంతో కాదు ఇది. ఒకటే చెప్తున్న అభిమానులారా, ఓ సినిమా హిట్ అయితే ఇండస్ట్రీ అంతా బాగుంటుంది. దయచేసి సినిమాను బతికిద్దాం, ఇండస్ట్రీని బతికిద్దాం. ఇప్పుడు నెక్స్ట్ పెద్ద సినిమా ఈ హైప్ చూసి ఓర్వలేక కొంతమంది యాంటీ, రామ్ చరణ్ గారికి యాంటీగా ఉన్న కొంతమంది అరాచక శక్తుల ద్వారా రామ్ చరణ్ గారిని డిగ్రేడ్గా చూపించాలి, ఆయన ఇలా చూపించాలని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్నా, ఇండస్ట్రీ హిట్ తేవాలన్నా రామ్ చరణ్ గారి తర్వాత ఎవరు లేరు అని చెప్తున్నా. మెగా ఫ్యామిలీలో మన తెలుగు ఇండస్ట్రీని గ్లోబల్ స్టార్ తీసుకెళ్ళింది రామ్ చరణ్ గారే. నెక్స్ట్ కూడా ఫ్యూచర్ స్టార్ కూడా ఈయనే. తెలుగు ఇండస్ట్రీకి ఫ్యూచర్ స్టార్ కూడా ఈయనే. ఏ రికార్డులు రావాలన్నా రామ్ చరణ్ గారి తర్వాత ఎవరైనా. ఎంతమంది పేరు అనిల్ వచ్చినా కూడా, ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా మెగా ఫ్యామిలీ బొచ్చు కూడా బిగిలని చెప్తున్నాను. అయితే ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు, ఏదైతే ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు ఎటువంటి ఇబ్బంది లేని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ కొట్టబోతున్నామని చెప్పేసి అభిమానులు చెప్తున్నారు. మరోవైపు నెగిటివ్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మాధ్యమాల ద్వారా ట్రోల్ చేస్తున్న విధంగా వారి అందరిపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే అన్ని చోట్ల కూడా తమ టీములు గట్టిగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఆ చిత్ర యూనిట్తో పాటు ఇండస్ట్రీ కూడా ఎంతో బాగుపడుతుందని, ప్రతి ఒక్కరిని కూడా సినిమా థియేటర్కు రప్పించే విధంగా తమ అభిమానులు ఎంతో కృషి చేస్తున్నారని ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ కావచ్చు, ఇతర హీరోల పెద్ద హీరోస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇండస్ట్రీ మీదే బతుకుతున్నాయి. హీరోలంతా ఒక్కటే, ఫ్యాన్స్ మాత్రం ఈ విధంగా గొడవపడి నెగిటివ్ స్ప్రెడ్ చేయకూడదని చెప్పేసి తమ కోరుకుంటున్నారు. ఇదే విధంగా నెగిటివిటీ ప్రచారం చేసేమైనా వారిపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.